పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రా సంజీవరెడ్డి అన్నారు. యూత్ ఇంక్లైన్ కాలనీ మండల అధ్యక్షులు ఆకుల శశి ఆధ్వర్యంలో జరిగిన రామగుండం కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో సంజీవారెడ్డి పాల్గొని మాట్లాడారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పాటుపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజకీయ గెలుపే అంతిమ లక్ష్యమని, సుపరిపాలన ప్రజలు మెచ్చే పాలన అందించడమే అంతిమ లక్ష్యమని, అదే బీజేపీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముక్కిరి రాజు, ఆకుల కుమార్ గౌడ్, బద్రి దేవేందర్, మినుగు మనోహర్, గండి వసంత లక్ష్మి కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రేపు రానున్న రోజుల్లో మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సన్నగా సమావేశం ఈరోజు మన రామగుండం కార్పొరేషన్ 60 డివిజన్లు అందరూ ఒక్కగాడ కూర్చోబెట్టడం జరిగింది. ఏ డివిజన్ల ఇవి గతంలో ఎన్ని 50 ఉండే, ఇప్పుడు 60 అయినాయి. ఈ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఈ 8 డివిజన్ కాలనీలోని గతంలో 4 డివిజన్లు ఉండే, ఇప్పుడు 7 డివిజన్లు అయినాయి. ఈ 7 డివిజన్లకు భారతీయ జనతా పార్టీ ఈరోజు సన్నగా సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి సభా అధ్యక్షులు శేష్ కుమార్ కానీ, అన్న సీనియర్ నాయకులు రాజకుమార్ రాజు కానీ, ముఖ్యరాజు కానీ సమావేశానికి అన్ని డివిజన్లు అంటే 7 డివిజన్లకు వెళ్ళి చాలామంది రావడం జరిగింది. కార్యకర్తల అభిప్రాయాలు, గతంలో చేసిన అనుభవాలు, జరగబోయే విషయంలో ఎట్లయితే పాల్గొంటే ఎట్లయితే బాగుంటుందని చెప్పి వాళ్ళ సూచన మేరకు తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రామగుండం కార్పొరేషన్ రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరడం ఖాయమని తెలియజేస్తాము. ఎందుకంటే కార్పొరేషన్ అన్నీ చూశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసారు 10 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన వస్తూ ఉన్నారు. అన్ని మోసపూరిత పాలన చేసి 6 గ్యారెంటీలు అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలకి వెళ్ళి రాజ్ ఠాకూర్ గారు మొత్తం అభివృద్ధి పక్కన పెట్టి మొత్తం కూల్చివేతలు వేయడం జరుగుతూ ఉంది. మొన్న ఒక కార్యకర్తది కూల్చివేస్తే భారతీయ జనతా పార్టీ అక్కడ నడి చౌరస్తాలో టెంట్ వేసి ఎమ్మెల్యేని బయటకు గుంజడం జరిగింది. బయటకు గుంజితే ఇలా ఆ కుటుంబానికి 2 షటార్లు ఇప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ. అభివృద్ధిని ఇలా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తూ ఉన్నాడంటే గతంలో గుండాయం చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తే బూడిదను, ఇసుకను, మొత్తం మళ్ళీ మన RG1, RG5 ఇట్లా అన్నిటికీ అలా ఇక కేంద్ర బిందుగా ఉన్న మక్కన్ రాఘూర్ గారు మరి ఇన్ని రోజులు మీరు భారతీయ జనతా పార్టీ పడుతున్నాం. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ కైవసం చేసుకున్నాక నీ బండారం బయట పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కొత్తగా చెప్తా ఉన్నా. నేను భారతీయ జనతా పార్టీ జిల్లా బాగా సీనియర్ నాయకులు పనిచేసినాం. ప్రతి కష్టం నష్టము భారతీయ కార్యకర్తకు ఉన్న అభివృద్ధి ఏం చేస్తాడు, నక్సలతో దెబ్బలు తిని అలా నేను కూడా నక్సల బాధితున్నాను. చాలామంది చెప్పారు వాళ్ళ నక్సల వల్ల మాకు ఇబ్బందులు అయినాయని. ప్రతి కార్యకర్త అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇవాళ కనీసానికి ఎవరైతే పోటీ చేస్తామని ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సర్వేలు చేస్తారు. పార్టీని నొక్కనే కాదు, మన జిల్లా ఇన్ఛార్జ్ ఉంటాడు, జిల్లా పైన వచ్చే ఇన్ఛార్జ్ ఉంటారు. ఈ అందరు 7 డివిజన్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఎట్లుంటే బాగుంటుంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తుంది. కార్యకర్తలు అధైర్యపడద్దు, ఖచ్చితంగా మీకు ఎన్నుంటే ఉంటుంది. ఆర్థికంగా కూడా మీకు సాయం చేసి మేము భారతీయ జనతా పార్టీ ఎడ్డింగ్ కాలంలో 7 డివిజన్లు కవర్ చేసుకొని తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది త్యాగాలు చేసిన పార్టీ చూసినాం. ఇక్కడ హిందూ భావాలు ఉన్న, సనాతన ధర్మం ఉన్న చాలామంది నాయకులు ఉన్నారు. BMS అయితే ఏంది, RS అయితే ఏమున్నది, హిందూ ఆయన అయితే ఏమున్నది, బజరంగ దళ అయితే ఉన్నది, RS అయితే ఇన్ని భావజాలు ఉన్న భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఖచ్చితంగా కవర్ చేసుకోవాలని చెప్పి తెలుస్తా ఉన్నాం.